ప్రైజ్ లార్డ్. దేవుని నామముకు మహిమ గాక. ఉదయకాలంలో మీకు అందరికీ కూడా యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాము. కాబట్టి మరి ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని రాత్రి అంతా కాపాడి భద్రపరిచి ఉదయకాలంలో మనల్ని మరి సజీవులుగా చేశాడు. దాన్ని బట్టి ఈరోజు ఉదయకాలంలో వాక్య భాగాన్ని కొంత జ్ఞాపకం చేసుకుందాము. మీరందరూ కూడా మీ దగ్గర ఉన్న బైబిల్ని తీసి నాతో కూడా కలిసి చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి బైబిల్ చదువుకుందాం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ ఎద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేం చేయకూడదునో దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా నీ కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమని నేను. ప్రేమంటులారా, ఈ యొక్క సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ దైవజనుడు అంటే ఏలియా ఉన్నాడు. ఏలియా గొప్ప ప్రవక్త. మరి ఏలియా ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. 3.5 సంవత్సరం వర్షం కురవకూడదంటే కురవలేదు, మరలా కురవాలంటే మరలా కురిపించాడు. గొప్పగా దేవుడు ఏలియా ద్వారా చేయించాడు. మరి చనిపోయిన ఎదరాలు కుమారుని కూడా బ్రతికించాడు. ఎన్నో అద్భుతాలు దేవుడు ఏలియా ద్వారా జరిపించాడు. మరి ఏలియా ఇలాంటి అద్భుతాలు చేసేటప్పుడు మరి ఎలీషాను దేవుడు మరి ఏలియా ద్వారా ఎన్నుకోబడినాడు. అయితే ఏలియాకు ఎలీషా మరి చేతి మీద నీళ్లు పోసేవాడని చెప్పి, పరిచర్య చేసేవాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏలియాకు పరిచర్య చేసేవాడని చెప్పి తెలియజేస్తుంది. అయితే అలాంటి సందర్భంలో మరి దేవుడు ఏలియాని పరమునకు తీసుకోవడానికి ఆసన్నమైంది, సమయం వచ్చింది. అలాంటి సందర్భంలో మరి తన దగ్గర ఉన్నంటి పరిచర్య చేస్తున్నట్టు ఎలీషాను చూసి, నేను పరమునకు ఎత్తబడుతున్నాను, మరి నీకేమి కావాలా, నా నుండి నీకేమి కావాలని చెప్పేసి ఏలియా ఎలీషాను అడిగాడు. దాన్ని ఏం కావాలో నువ్వు కోరుకోమని చెప్పేసి ఒక మంచి అవకాశాన్ని మరి ఏలియా ఎలీషాకి ఇచ్చాడు. మరి ఎలీషా చిన్నవాడు, యవ్వనస్తుడు. మరి యవ్వనంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో కోరికలు, ఉద్దేశాలు ఉంటాయి. మరి బాగా గొప్పగా అయిపోవాలా, సంపాదించుకోవాలా అని కూడా గొప్ప ఉద్దేశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక విషయం గుర్తు చేస్తా. ఎలీషా ప్రవక్త అయిన తర్వాత మరి ఎలీషా దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. వాళ్ళల్లో మరి ఒక శిష్యుడు ఉన్నాడు, నయమాను అంటే వాడు. ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి తన కుష్ఠరోగం పోగొట్టుకున్న తర్వాత తాను మంచి కానుకలు తీసుకుని వచ్చి మరి ఎలీషాకి ఇవ్వతే ఎలీషా తీసుకోలే. అయితే ఎలీషా తీసుకోకుండా ఏం చేశాడంటే పంపించేస్తాడు నయమాన్ని. పంపించిన తర్వాత అక్కడ మరి తన దగ్గర ఉంటున్నట్టు ఒక శిష్యుడు, ఒక పనివాడు ఏం చేశాడంటే, అవకాశము దొరికింది, ఈ అవకాశాన్ని మా గురువుగారు ఎలీషా గారు దీన్ని సంపాదించుకోలేకపోయాడు. కాబట్టి నేనైతే పరిగెత్తుకుంటూ పోయి ఆ యొక్క ధనమును, ఆ వస్త్రములను, విలువైనటువంటి వాటిని నేను నా స్వాధీనం చేసుకుంటానని చెప్పి ఏం చేశాడంటే, నయమాను యొక్క మనుషులు వెళ్తున్నప్పుడు రథాల మీద మరి పరిగెత్తుకుంటూ పోయి ఆ రథాలు కలుసుకొని మరి అక్కడ మరి మా యజమానునికి మనుషులు వచ్చారు కాబట్టి ఇప్పుడే మరి నాకు మరి కొన్ని
ధనము కావాలా, వస్త్రాలు కావాలంటే ఆ యొక్క మరి నయమాను నీకు రెట్టింపు తీసుకోమని అని చెప్పి అనేసి అవకాశం ఇచ్చాడు. అక్కడ రెట్టింపుగా తీసుకొని పనివారు నయమాను పంపించినప్పుడు తీసుకొచ్చుకొని ఎక్కడ పెట్టుకున్నాడంటే తన యొక్క గుడారంలో, తన డేరాలు పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పెట్టుకున్నాడు. అయితే ఇది ఒకసారి మనం చూసినట్లయితే ఒక అవకాశం వచ్చినప్పుడు దేన్నైనా మరి యవనస్తులుగా లేకుంటే ఇంకొన్నట్టు ఏం చేస్తారంటే దాన్ని ఇంకొక రీతిగా వినియోగించుకోవాలా, సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఇలాగా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు, ఆలోచిస్తారు. అయితే ఏలియా నీకేమి కావాలని ఎలీషాని అడిగినప్పుడు కోరుకో అన్నప్పుడు ఎలీషా ఏం కోరుకుంటున్నాడంటే ధనము, ధాన్యము, మరి వస్త్రములు విలువైనటి వాటిని కోరుకోలేదు. కానీ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూసి, నీ యొద్ద నుండి నేను తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదు దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా నీ కలిగిన ఆత్మలో 2 పాలునంతా ఆత్మ నా మీదకి వచ్చినట్లు దయచేయమని ఏలియాతో ఎలీషా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమంటే వాళ్ళారా, ఎందుకు మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ సంపాదించుకునేదంతా కూడా తాత్కాలమే, ఏది కూడా నిలవదు అని చెప్పేసి ఎలీషా గ్రహించుకొని, నా గురువు ఏంటి ఏలియా ఎంత గొప్ప వ్యక్తో, ఎంత గొప్పవాడో, వర్షం కురవకూడదంటే కురవలేదు, వర్షం కురవమంటే కురుస్తుంది. మరి అబద్ధ ప్రవక్తలంటే ఆహాబు, యెజెబెలు వారిని మరి పోషించినట్టు 850 మంది అబద్ధ ప్రవక్తలను కూడా మరి ఒక ఖడ్గంతో చంపేశాడు. అంత గొప్ప వ్యక్తి ఏలియా. కాబట్టి మరి ఏలియా గురువుగారు ఏం అడుగుతున్నాడంటే నీ ఆత్మలో 2 పాలు వచ్చేంత నా మీద దయచేయమని చెప్పి అడుగుచున్నాడు. కాబట్టి ప్రేమంటులారా, ఏలియా ఎలాగ గొప్ప కార్యంలో చేశాడో మరి అంతకంటే కూడా ఎలీషా గొప్ప కార్యంలో చేశాడు. ఎందుకంటే దేవుని ఆత్మను 2 పాలంతా మరి ఎలీషా సంపాదించుకున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నేను కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆత్మను సంపాదించుకొని, దేవుని ఆత్మను మనం బలపడి దేవుని సన్నిధిలో మనం జీవించినప్పుడు దేవుడు నీ ద్వారా గొప్ప అద్భుతాలు చేపిస్తాడు, జరిపించి నీకు అన్ని విధాల దేవుడు తోడు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, చక్కటి వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. నా వాక్యము అనేక మందిని తాకండి, బలపరచండి, నడిపించండి, సహాయం చేయండి. ఏలియా పొందిన ఆత్మలో 2 పాలంత ఆత్మ ఎలీషాను పొందుకున్నట్లుగా చూస్తున్నాం. మా మీదకు వచ్చినట్లు మీ ఆత్మ నింపి బలపరిచి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.